మూసుకుంటారు, నోరును తెరుచుకుంటున్నారు. Today what we are doing is we have closed our heart and we kept our mouth open. This is no meditation. నోరును మూయి, shut your mouth, హృదయాన్ని తెరచు and open your heart. ఇది నిజమైనటువంటి ధ్యానం. This is true meditation. జపం చేస్తుంటారు, Then we do japa. చేతిలో జపమాల తిరుగుతూ ఉంటాది. They have the talisman japamala. ఈ మైండ్ చూస్తే చాకలింటికి మంగలింటికి ప్రయాణం వెళ్తుంటది. But the mind goes to the barber and the washerman. ఇది కాదు జపము. This is not ఈ japa. విధంగా కాలంని వ్యర్థం చేయొద్దు. Don't waste time like ఈ this. జపం చేయడానికి, ధ్యానం చేయడానికి నీకు సమయం చిక్కపోతే ఆ సమయంలో నువ్వు సేవకు ప్రయోజనం చేయి. If you don't find time to meditate, come on, serve others. నీవు మరొక రీతిగా మీరు విచారణ చేయాలి. You can also inquire in another way. దైవంని ఏ రీతిగా మనం ప్రార్థించాలి How to pray God? అని కొంతమందికి సందేహం. Some doubt. నీవే దైవమై ఉండగా నీవు ప్రార్థించడం ఏమిటి? When you are God yourself, what is the fun of praying? అయితే నేను దైవము అనేటువంటి సత్యమును నీవు గుర్తించేంత వరకు కూడాను కొన్ని రకమైనటువంటి సత్కర్మలు ఆచరించాలి. Until you realize you are divine, you should follow certain paths. అప్పుడు నేను చేసే ప్రతి కర్మ కూడాను భగవంతునికి అర్పితం చేస్తున్నాను అనేటువంటి భావంతో చేయి. You do service with the spirit of total dedication to God. దీనిని భారతీయుల చరిత్రయందు సర్వకర్మ భగవత్ ప్రీత్యార్థం అన్నారు. Therefore, in the history of Bharat, it is said all activities should be pleasing unto God. ఏది చేసినా కానీ భగవత్ కర్మగా మనం విచారణ చేయాలి. Whatever you may do, it is divine activity. ఆ విధంగా చేసినప్పుడు అన్ని కర్మలు కూడా భగవత్ కర్మలుగానే రూపొందుతాయి. Then all actions would be transformed. ప్రారంభంలో కొంచెం శ్రమ కావచ్చును. At the beginning, it may be a strain. కొన్ని బాధలు కలగవచ్చును. You may suffer. కానీ క్రమక్రమేణా అది అభ్యాసం అయిపోతుంది. అదే ఒక సాధనగా రూపొందుతుంది. Gradually, you will get habituated. It becomes easy. కనుకనే భగవద్గీత ఎందుకును శ్రేయో హి జ్ఞానం అభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగి త్యాగశాంతి అనంతరం. ప్రతి ఒక్కటి కూడాను మనము ఒక అభ్యాసంతోనే మనం సాధించాలి. You can achieve anything by practicing constantly. ఒక పాట పాడాలంటే అప్పటికప్పుడు పాడలేవు, అభ్యాసం చెయ్యాలి. You cannot sing instantaneously, immediately. You should practice. నడచడానికి కూడా అప్పటికప్పుడు పరిగెత్తడానికి వీలు కాదు, కొంచెం తప్పుడు అడుగులు వేసి తిరిగి నడచాలి. Talking also must be practiced slowly. కనుక ఈటింగ్ ప్రాక్టీస్ చేయి, వాకింగ్ ప్రాక్టీస్ చేయి, రీడింగ్ ప్రాక్టీస్ చేయి, రైటింగ్ ప్రాక్టీస్ చేయి. Walking, talking, writing, reading, everything is out of practice. అదే రీతిగా కూడాను నీవు సర్వీస్ కూడా ప్రాక్టీస్ గా తీసుకోవాలి. You should also practice service. భగవత్ చింతన కూడా ఒక ప్రాక్టీస్ గా తీసుకోవాలి. We should practice everything for that matter. ఆ విధమైనటువంటి దీనిగా తీసుకొని కట్టగబడికి సర్వకర్మలు భగవత్ ప్రీత్యార్థం. Like this, you can dedicate all your activities to God. ఇందులో మన విద్యలు, మన శక్తి సామర్థ్యములు, ఒక పిల్లవాడు చెప్పాడు, స్వామి మాకు ఒక శక్తిని ఇవ్వండి అన్నారు. A boy prayed, Bhagavan, give us the Shakti or ఏం energy. శక్తి కావాలి? What energy you need? సినిమా చూడటానికి శక్తి కావాలా? టీవీ చూడటానికి శక్తి కావాలా? వీడియో చూడటానికి శక్తి కావాలా? ఏ శక్తి కావాలి నీకు? Do you need energy to watch the TV or go to cinema? శక్తి ఉంటుండదు ఈనాడు మీ యువకుల్లో. There's a lot of energy among young men. 3/4 శక్తిని అంతా కూడా వేస్ట్ చేస్తున్నారు. 3/4 of energy is wasted. కానీ మీకు వేస్తే టేస్ట్ గా ఉంటుండాలి. But this waste is a taste to you. కాదు, అది చాలా తప్పు. It's a big mistake. మనలో ఉండినటువంటి శక్తి దేనికి లేదు. The power rated in us. ప్రపంచంలో దేనికి విలువ అని ఎవరైనా ప్రశ్నించినప్పుడు గోల్డ్ కి విలువ, డైమండ్ కి విలువ, ల్యాండ్ కి విలువ అని చెప్తుంటారు. We say the diamond is valuable, gold is valuable in the world. కానీ But సరైనటువంటి రీతిగా విచారణ చేస్తే మనిషే మంచి వాల్యుబుల్. if you inquire clearly, men are more valuable than all the wealth of the world. men are more valuable than all the wealth of the world. డైమండ్ ను కొనేది ఎవరు? Who buys this మనిషే diamond? కొంటున్నాడు. We only buy the diamond. గోల్డ్ ను కొనేవాడెవరు? మనిషే కొంటున్నాడు. Who purchases gold? It's a అది human being. కొనబడేటువంటిది కానీ కొనేటువంటి వాడు మనిషే. It's the one that is purchased material objects, but you buy కొనేటువంటి it. వాడే లేకపోతే కొనబడేటువంటి దానికి విలువనే లేదు. When there's no purchase, the one who buys, well, there will be no కానీ objects. ఆ బలము, ఆ యొక్క శక్తి నాకున్నది అనేటువంటి విశ్వాసాన్ని మీరు పెంచుకోవాలి. Develop the faith that you have got all the capacities and potentialities. అన్నింటికంటే గొప్పవాణి నేను అనేటువంటి విశ్వాసాన్ని పెంచుకోవాలి. Have faith that you are greatest of all. మానవ జన్మము జంతువునాం నరజన్మ దుర్లభం. ఈ దుర్లభమైన మానవ జన్మం ఎత్తినాము. Human life is the rarest of all. ఈ మానవ జన్మం మనం సార్థకంగా గావించుకొని సత్కర్మల్లో మనం ప్రవేశపెట్టాలి. We should work for our redemption by entertaining good activity. అప్పుడే ఈ మానవత్వానికి ఒక విలువ ఏర్పడుతుంది. Then only human life will have its value.
ఒకానొక సమయం లోపల At one time, ఈ సేవలు చేయకుండా కేవలం రామ్ 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 అని రామను చింతన చేస్తూ పోతే ప్రయోజనం లేదు. without serving anybody, if you go on repeating God's name, it's all useless. సీతాన్వేషణ లోపల హనుమంతుడు లంకను ప్రవేశించాడు. At the time when people were in search of Sita, Hanuman stepped into Lanka. కానీ కొన్ని సందర్భం లోపల విభీషణునికి హనుమంతునికి స్నేహం ఏర్పడింది. At one time, at one point of time, Vibhishana and Hanuman became friends. విభీషణుడు హనుమంతుని ముందు వచ్చి చాలా బాధపడ్డాడు. Vibhishana came in front of Hanuman and felt so Hanuman. sad. Hanuman, నీవు రామసన్నిధిని చేరుకున్నావు, you are so near Rama. రామచింతన చేస్తున్నావు, You are thinking of నీ Rama. రోమరోమము రామనామంతోనే కూడి ఉంటుండాలి. Every hair in your body is నీవెంతటి full of Rama. అదృష్టవంతుడయ్యా. How lucky you are. నేను ఎన్నో సంవత్సరం నుంచి కూడా నువ్వు రామనామాన్ని స్మరిస్తున్నాను, In fact, I have been chanting Rama's name for కానీ several years. రామదర్శనం నాకు ప్రాప్తించలేదన్నాడు. But I could not have darshan of Rama till this day. హనుమంతుడు చెప్తున్నాడు బుద్ధి ఈ యొక్క విభీషణుకు, Hanuman started teaching him. విభీషణ Vibhishana, రామ్ 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 అని టేప్ రికార్డు మాత్రం చెప్తున్నావే కానీ రామసేవలో ఏమైనా నీవు పాల్గొన్నావా? he said, Vibhishana, you went on chanting Rama's name like a tape recorder. Have you ever served Rama? 10 నెలలు అయిపోయింది సీతమ్మ వారు మీ యొక్క అంకకొచ్చి. See, Sita has been here for the last 10 ఒక్క months. దూరైన కొన్న ఆ సీతను చూచావా నీవు? Did you see her even? ఆ by సీతను day? యొక్క బంధ విమోచన చేయడానికి ఏమైనా ప్రయత్నం చేశావా? Did you make an attempt to free her? ఇది రామకార్యం కాదా? Is it not Rama's activity? రామకార్యం చేయకుండా రామనామం చేస్తుంటే ఈ వ్యక్తి ఈ రామతత్వాన్ని పొందగలగదు. Without working for Rama, without serving him, what is the fun of repeating his కనుక name? నామంతో పాటు సేవలు కూడా చాలా ఉండాలి. So along with the Lord's name, service is equally important. నామం నెగిటివ్, The name is negative. సేవ పాజిటివ్. Service is positive. ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు చేరినప్పుడే కరెంట్ యూజ్ఫుల్ అవుతుంది. When one's negative, positive are there, the current అదే flow. మన విల్ పవర్. This current is our willpower. ఈ యొక్క విల్ పవర్ అనేటువంటి దాన్ని మనం చక్కగా We వినియోగించుకోవాలి. should make proper use of this willpower. ఇది ఎట్లా? How? నిన్న చెప్పినట్టుగా సత్య ధర్మ శాంతి ప్రేమ, ఈ యొక్క దీని వల్లనే మనకు శాంతి లభిస్తుంది. As Bhagavan said, you can attain peace by following the human values, Satya, Dharma, Shanti, కొత్త Prema. పిల్లలంతా ఉంటున్నారు కాబట్టి మరొక తూరి చెప్పవలసి వస్తుంది. Then there are many people, newcomers here, these things have got to ఇప్పుడు be ఈ బల్బు repeated. వెలుగుతూ ఉండాలి. Here you find the bulb illuminating. ఇక్కడ వెలుగును రావాలంటే ఏది ఆధారము? What is the big cause behind this? దీనికి బల్బు ఆధారము. You need the bulb. ఈ బల్బుకు కరెంట్ పోవాలంటే ఏది ఆధారము? In order the current to flow, దీనికి what వైరు ఆధారము. the wire is needed. వైరు ఉండినంత మాత్రం నీకు బల్బుకు వెలుపులు వస్తుందా? Do you get the light by having the wire కాదు, alone? అందులో కరెంట్ కూడా ఉంటుండాలి. There should be current also. అప్పుడు సత్యమనే కరెంటు Then the current of truth ధర్మం అనే వైరులో చేరి passes through the wire శాంతి of అనే బల్బులో dharma, ప్రవేశించినంటే ప్రేమ అనేటువంటి వెలుగు మనకు వస్తుంది. enters into the bulb of peace and gives you the light of love.